మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నిమిత్ శర్మ రియల్ వ్యాపారాలపై సిట్ విచారణ కొనసాగనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏదైతే ఈ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి సిట్ ని ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ప్రధానంగా ఇప్పుడు ఏ అంశాలపైన ఫోకస్ చేయబోతోంది సిట్? హరీష, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ తో పాటు కాల్పుల కేసుకు సంబంధించి కూడా మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు, డ్రగ్స్ మూలాలను వెలికి తీసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు గతంలో దుబాయ్ కి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో కూడా సిట్ ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా ఆమ్డ్ యాక్ట్ లో ఇటు ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అందుకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వేసి ఈ డ్రగ్స్ కి సంబంధించి కాదు, గతంలో కూడా ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పాటలు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేయడం, అదేవిధంగా నిన్న ఈగల్ టీం మీద కాల్పులు తెగబడ్డ ఢిల్లీ వ్యాపారి నిమిత్ శర్మకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, ఆ విధంగా సిమ్లా నుంచి కోకైన్ తీసుకొచ్చిన సంబంధించిన డ్రగ్స్ లింక్స్ ని కూడా ట్రేస్ చేసే పని చేస్తుంది. ఇక ముఖ్యంగా పార్టీలో పాల్గొన్న పలువురు ఫోన్ డేటా ఆధారంగా కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన లింక్స్ ను వెలికి తీసేందుకు దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే వీరు అనేక కోణాలు, ఎందుకంటే ఢిల్లీలో గతంలో కేదార్ అనే ఒక వ్యక్తి ఇటు డ్రగ్స్ కి సంబంధించిన కేసులో మూలాలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకు వీరు ఆ రోజు రాత్రి డ్రగ్స్ పార్టీకి సంబంధించి కావచ్చు ఫామ్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపార లావాదేవీలా లేకపోతే ఇంకేనా కోణాలు అనేది కూడా దర్యాప్తు చేసేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? అంటే డ్రగ్స్ విషయంలో అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది సేవించారు, వీరికి ఎవరు సప్లై చేశారు, ఈ వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికైతే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న కౌశిక్ రవి అనే వ్యక్తే తాను సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాను, ఇక్కడ డ్రగ్స్ పార్టీలో కూడా తీసుకొచ్చిన డ్రగ్స్ ను వినియోగించినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ప్లస్ సిమ్లాలో కాకుండా ఈ కౌశిక్ రవి గతంలో బెంగళూరులో కూడా ఓ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇతడికి సిమ్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ వచ్చిందా ఏంటి, కౌశిక్ రవి సంబంధించిన డ్రగ్స్ లింక్ సంబంధించిన వివరాలను కూడా ఆరోపిస్తే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే గతంలో కూడా కొన్ని పార్టీలు జరిగినట్టుగా కొంత ఈగల్ టీం అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పట్లో కూడా డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఎక్స్పోర్ట్ కు సంబంధించి సిమ్లా నుంచే కౌశిక్ రవి అనే వ్యక్తి కోకైన్ తీసుకొచ్చిన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సంబంధించిన డ్రగ్స్ మూలాలు, దీనికి సంబంధించి గతంలో ఎక్కడైనా పార్టీలు జరిగాయా, ఏమైనా సమాచారం సేకరించేందుకే ఈ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.